ఈ లోకంలో మనిషి ఎంత కష్టపడినా, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత సంపాదించినా ఒక్క క్షణంలో అన్నీ చేతులోంచి జారిపోతాయంటే నమ్మగలరా? అపారమైన ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, గౌరవం అన్నీ ఒక్కసారిగా మాయమై నిన్నటి వరకు రాజులా బతికినవాడు ఈరోజు భిక్షగాడిలా మారిపోతే దానికి కారణమేంటో తెలుసా? అది అదృష్టం కాదు, అది కాలం కాదు, అది మనం తెలియక చేసిన ఒక చిన్న తప్పు, మనం మరిచిపోయిన ఒక పవిత్రమైన మాట. శ్రీమహాలక్ష్మిని మనసారా నమ్మి ఆమెకిచ్చిన మాటను నిలబట్టుకోకపోతే జీవితం ఎలా తలకిందులవుతుందో, అదే జగన్మాత కరుణ కటాక్షం మళ్లీ పడితే మనిషి పాడైన స్థితినించే శిఖరాలకు ఎలా చేరుకుంటాడో ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక గ్రామంలో సాధారణ రైతుగా జీవితం మొదలై అష్టలక్ష్ముల అనుగ్రహంతో అపార ధనవంతుడిగా మారిన వ్యక్తి అదే లక్ష్మీ కటాక్షం కోల్పోయి అన్నీ కోల్పోయిన వేదన చివరికి నిజమైన భక్తితో, సేవతో, వినయంతో శ్రీమహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుని మళ్లీ పూర్వవైభవాన్ని ఎలా పొందాడో ఈ కథ పూర్తిగా వినితే మీ హృదయాన్ని తాకకుండా ఉండదు. అంతేకాదు, ఒక చిన్న అమ్మాయి రూపంలో స్వయంగా మహాలక్ష్మి ప్రత్యక్షమై బంగారు గాజులు ఇచ్చిన అద్భుత లీల కూడా ఇందులో ఉంది. ఈ కథను చివరి వరకు వినే ప్రతి భక్తుడికి ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. లక్ష్మీదేవిని నమ్ముకున్న వారిని ఆమె ఎప్పటికీ వదలదు, కాని ఆమెకిచ్చిన మాటను మరిచిన వారిని మాత్రం కఠినంగా పరీక్షిస్తుంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకండి, మధ్యలో ఆపకండి, పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, ఇది మీ జీవితాన్ని కూడా మార్చగల శక్తి ఉన్న శ్రీమహాలక్ష్మి లీల. పూర్వం కృష్ణాపురం అనే గ్రామంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. అతనికి 2 కొడుకులు, 2 కుమార్తెలు. వీరు కొద్దిపాటి పొలాన్ని సాగుచేస్తూ దానిపై వచ్చే ఆదాయంతోనే ఆ కుటుంబాన్ని నడుపుతూ ఉండేవారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరగసాగాయి. మగపిల్లలు 2 పాఠశాలకు వెళ్లేవారు, ఆడపిల్లలు ఇంకా చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైంది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామా అంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వ్యవసాయం ద్వారా వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీమహాలక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణం చేసేది. అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఊరిలోని శ్రీలక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్లి శ్రీలక్ష్మీనారాయణులను దర్శించి వచ్చేవాడు. రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు వారింట్లో ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు: రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధ వేస్తోంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇంకా ఈ పిల్లలు పెద్దవారై యుక్తవయసు వచ్చిన తర్వాత వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెబుతాను, విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలసి పూజలందుకుంటోంది. అక్కడ విరాజిల్లుతున్న మహాలక్ష్మి మహామహిమగలిగిన దేవత అని అక్కడి ప్రజలందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్లి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి తప్పక వస్తామని చెప్పారు. మరుసటి రోజు ఉదయం లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానమాచరించి పూజగదిలో శ్రీలక్ష్మీనారాయణులకు నమస్కరించారు. రామయ్య పూజగదిలో నిలబడి, ఓ స్వామి శ్రీమన్నారాయణ, నీవు ఆర్ధజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడేసే భారం నీదే తండ్రి. ఓ మహాలక్ష్మీ జగన్మాత, మిక్కిలి దయతో కూడిన నీ చూపులతో మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాం అని ప్రార్థించాడు. ఆ దంపతులిద్దరూ 11 రూపాయలు తీసుకుని పసుపు వస్త్రంలో ముడుపు కట్టి ఆ పూజగదిలోనే పెట్టారు. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ఆ ముడుపును తీసుకుని అష్టలక్ష్మి దేవాలయం దర్శించడానికి బంధువుల ఊరికి బయల్దేరారు. ఊరు చేరేసరికి సాయంత్రమైంది. రాత్రి బంధువుల ఇంట్లో నిద్రించి ఉదయాన్నే అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి నిలయమైన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యాన్ని చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అష్టలక్ష్ముల రూపంలో కొలువైన ఆ దేవాలయంలో శ్రీలక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ వారు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు జగన్మాత జన్మ నక్షత్రం కావడంచేత ఆలయమంతా ఎంతో దివ్యంగా అలంకరించబడి ఉంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి.
మామిడాకుల తోరణాలు ఎంతో శోభను తీసుకొస్తున్నాయి. ఎటుచూసినా రంగురంగుల పుష్పాలు కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. ఈ అందమైన పుష్పాలన్నీ శ్రీమహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పుష్పాలను ఎప్పుడూ కాలితో తొక్కరాదు, చేత్తో నలపరాదు, పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి స్వరూపమే. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే స్వామిని దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి పట్ల స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఇక ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీమహాలక్ష్మి వైభవాన్ని ఎంతో దివ్యంగా ప్రవచనం చేస్తున్నాడు. ఈ రామయ్య సుశీలా దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ శ్రద్ధగా విని అక్కడి నుండి బయల్దేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. అనంతరం ధాన్యలక్ష్మి దర్శనానికి వెళ్లారు. ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలుగా స్తుతించారు. ఆ తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మిని దర్శించారు. అద్భుతమైన తేజస్సుతో, దివ్యమైన పట్టు వస్త్రాలతో, రకరకాల దివ్య ఆభరణాలతో అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతిస్తూ తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. అయితే ఆలయం నుండి బయటకు వచ్చే ముందు రామయ్య ఒక్కసారి కనులు మూసుకొని శ్రీమహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు: ఓ జగన్మాత శ్రీమహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా మీ అష్టలక్ష్ముల స్వరూపాలతో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తాను తల్లి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాడు. అనంతరం ఆ దంపతులిద్దరూ తిరిగి తమ ఊరికి చేరుకున్నారు. ఇక శ్రీమహాలక్ష్మి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం క్రమంగా మంచి అభివృద్ధిని సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు పూర్తయి ఉన్నత ఉద్యోగాలు వచ్చాయి. కుమార్తెలకు కూడా మంచి వరులతో వివాహాలు జరిగాయి. కొంతమంది స్నేహితుల సహాయంతో రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్యంత ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునే స్థితి వచ్చింది. అంత డబ్బు సంపద రావడంతో తాను ఒకనాడు శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాటనే రామయ్య మర్చిపోయాడు. ఈ ధనసంపాదనలో పూర్తిగా మునిగిపోయి భగవంతుణ్ణి స్మరించడం కూడా మర్చిపోయాడు. దాంతో తమకిచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఎన్నో సమస్యలు మొదలయ్యాయి. ముందుగా ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారంపై పట్టు సడలింది. తన సరుకులు అమ్ముడుపోవడం చాలా కష్టంగా మారింది. ఎంత నాణ్యమైన సరుకులు తీసుకువచ్చినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కూడా కోల్పోవడంతో పంటలు సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు వచ్చి పంటంతా నీటిలో కొట్టుకుపోయింది. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇంతకాలం ఉన్న ధైర్యం కూడా క్రమంగా తగ్గిపోయింది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య పూర్తిగా ధైర్యం కోల్పోయాడు. ఏదో తెలియని నిరాశ, నిరుత్సాహం రామయ్యను ఆవహించింది. కొద్ది రోజుల తరువాత గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. దాంతో రామయ్య అప్పుల పాలయ్యాడు. తన ఉన్న ఇంటినే తాకట్టు వెలవలసిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి అనే అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనవాడై రామయ్య అనేక కష్టాలు పడసాగాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పాలై ఒక అద్దె ఇంట్లో నివసించాల్సి వచ్చింది. ఒకప్పుడు ఎంతో వైభవంగా బతికిన తాను ఊరిలో ఎందుకూ పనికిరాని బికారివానిలాగా బతకవలసి వచ్చిందని తీవ్రంగా చింతించాడు. కాని తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వలనే ఇదంతా జరిగిందని మాత్రం గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తుండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలిగినవాడని, ఎవరి జాతకమైనా ఎంత నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా ప్రచారం జరిగింది. ఆ మాట విన్న రామయ్య, సుశీలా దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్లి తమ పరిస్థితి అంతా వివరించారు. వారి మాటలన్నింటినీ సావధానంగా విన్న ఆ సాధువు కనులు మూసుకుని కొంతసేపు ధ్యానం చేసి అనంతరం కనులు తెరచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు: నాయనలారా, శ్రీమహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వలనే మీకీ దుర్గతి పట్టింది. మీరు ఒకసారి మీ బంధువు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మీ ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి
మీ ఊరిలో కూడా వారికి ఒక అద్భుతమైన ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. కాని ఎంతో ధనం సంపాదించిన తర్వాత కాలక్రమేణా ఆ మాటను మీరు మరిచిపోయారు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వలనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలు పొందగలిగావు. నీ పంటలన్నీ కూడా అప్పట్లో ఎంతో అధిక దిగుబడినిచ్చాయి అని చెప్పాడు. కాని నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్మిల ఆగ్రహానికి గురైనావు. పాడిన మాట తప్పడం వలన నీకీ దుస్థితి పట్టింది అనన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామీ, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మీ దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే. కాని నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాటను మరిచాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనెలా తీర్చగలను? ఈ పరిస్థితి నుండి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మును అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో, ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజూ ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని చెప్పాడు. ఈ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్లారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్లి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వరత్వరగా ఆలయ ప్రాంగణమంతా చీపిరు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన వారవడం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అటు తర్వాత తమ ఊరికి వచ్చారు. ఆ మరునాడు ఎప్పుడో విదేశాలకు వెళ్లిన ఒక పాత స్నేహితుడు వచ్చి రామయ్యవారి పరిస్థితిని తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం పెట్టుకోమని కొంత సొమ్ము ఇచ్చాడు. అది చూసి ఆ దంపతులిద్దరూ ఇది శ్రీమహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని అనుకున్నారు. ఇక జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభంతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు పొందారు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్మి అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాల్లో పోగొట్టుకున్నదానికంటే ఎక్కువ సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు అననుకొని పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మీ ఆలయం శంకుస్థాపనకు శుభముహూర్తాన్ని నిర్ణయించారు. శ్రీమహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్దికాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్లల్లో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజూ ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్లేవారు. ఇక రామయ్య దంపతులు బ్రతికినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. శ్రీమహాలక్ష్మిని నమ్మి కొలిచేవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. మహాలక్ష్మి లీల ఎలా ఉంటుందో అమ్మవారి అనుగ్రహంతో ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ వెంకటాచారి నైపుణ్యం కలవాడే కాని ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకుని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తున్నాడు. రోజులిలా గడుస్తుండగా పెద్ద కూతురికి వివాహ వయస్సు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కాని ఎక్కడా ఏదీ కుదరలేదు. ఈ వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. ఈ కృష్ణశర్మ భార్య రుక్మిణి. ఈ రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయస్సు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజూ వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాక ఈ పద్మప్రియ రోజూ 1 గంటైనా గడిపి వెళ్లేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఇప్పటివరకు నిశ్చయం కాకపోవడంతో ఈ దంపతులు ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజులపాటు రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధంగానే సుమతి కూతురు శారద రుక్మిణీ కళ్యాణం పారాయణం చేసింది. పారాయణం పూర్తయ్యగానే ఆ మరునాడే మంచివారితో శారదకు వివాహం నిశ్చయమైంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక వెంకటాచారి వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు. కనీసం నా కూతుళ్లకు బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని మనసులో ఎంతో బాధపడ్డాడు. సుమతి రోజూ ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక స్తోత్రాలతో పూజించేది. శారద వివాహం దగ్గర పడుతోంది, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అందేలా అనుగ్రహించు తల్లి అని ఆ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. రోజులిలా గడుస్తుండగా ఒకనాడు పద్మప్రియ రోజువారీగా పూలు తీసుకొని ఉదయం పూజ సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే ఈ అమ్మాయి ఈరోజు ఎందుకు రాలేదేమిటని సుమతి ఆలోచిస్తుండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు వినిపించింది. పద్మప్రియ చెంగుచెంగునా వచ్చి రావడానికి ఆలస్యమైందని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ మామూలు రోజుల కంటే ఎంతో అందంగా అపూర్వమైన తేజస్సుతో కనిపించింది. సుమతి ఆమెను చూసి, ఈరోజు నీ పుట్టినరోజా? ఇంత చక్కగా అలంకరించుకున్నావే అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదత్తయ్యా, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అని చెప్పింది. తర్వాత, అది సరే కాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూపించమని అన్నది అంటూ ఆ గాజులను సుమతి చేతిలో పెట్టింది. అప్పుడు సుమతి ఆ గాజులను తన చేతిలోకి తీసుకొని చూస్తుండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అంటూ చెంగున బయటకు వెళ్ళిపోయింది. సుమతి ఆ గాజులను దేవుని దగ్గర ఉంచింది. కాసేపటికి పద్మప్రియ వచ్చాక ఇచ్చేద్దామని అనుకుంది. ఈలోపు వంటింటికి వెళ్ళి నైవేద్యం కోసం పాయసం సిద్ధం చేసి తీసుకువచ్చి పూజగదిలో కూర్చుంది. అప్పుడు ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపించాయి. ఇవేమిటి? ఇవి ఎక్కడ్నించొచ్చాయి? నేనిక్కడ పెట్టింది ఒకే జత కదా, లేకపోతే నేనే పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలిచ్చిందా అని ఆలోచిస్తూ పూజ పూర్తిచేసి దేవునికి నైవేద్యం పెట్టింది. ఆ తర్వాత ఈ 2 జతల బంగారు గాజులను తీసుకుని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. సుమతిని చూసిన రుక్మిణి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులెక్కడివి? పిల్లలిద్దరికీ చేయించారా అని అడిగింది. వెంటనే సుమతికి నోట మాట రాలేదు. అదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని చెప్పింది. అప్పుడు రుక్మిణి ఆశ్చర్యంతో, అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడమేమిటి? నిన్నటి నుంచి పిల్లకు జ్వరం వచ్చి మంచం దిగనేలేదు, ఎక్కడికి వెళ్లలేదు. పద్మప్రియ రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది? అయినా నేనీ మధ్య అసలు గాజులే కొనలేదు అని చెప్పింది. ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చినది ఎవరు, ఆ గాజులిచ్చినది ఎవరు అని ఆలోచించగానే అది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అని ఆమెకు అర్థమైంది. ఆ విషయమే రుక్మిణితో చెప్పింది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అంతేకాక అపారమైన ఆనందం పొందారు. జరిగిన విషయమంతా తమ భర్తలకు వివరించారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చినది సాక్షాత్తు శ్రీమహాలక్ష్మియే అని గ్రహించారు. తమను అనుగ్రహించిన జగన్మాతను ఎన్నో విధాలా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి బంగారు గాజులను అనుగ్రహించిందని తెలుసుకొని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరూ పూజగదిలో నిలబడి మహాలక్ష్మిని నానా విధాలా మొక్కుకున్నారు. అమ్మా, మిక్కిలి దయ కలిగిన దానివి, నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించావు. నీవు సర్వమంగళప్రదాయినివి, సకల చరాచర జగత్తులో నీవే వ్యాపించి ఉన్నావు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించే లోకపావనివి. నీకు ఇవే మా ప్రణామాలు, ఇవే మా నమస్కారాలు అని హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఇప్పుడు చెప్పిన ఈ 2 కథలలో మహాలక్ష్మి దివ్యమైన కరుణాకటాక్షాలు ఎలా ఉంటాయో మనకు స్పష్టంగా తెలుస్తోంది. లక్ష్మీదేవిని నమ్ముకున్నవారికి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఆపదలు ఎదురైనా సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి దిగివచ్చి వారిని రక్షిస్తుందని ఈ కథల ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.